బాక్సాఫీస్ దగ్గర 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న రేంజ్ లో కలెక్షన్లను సాధించలేకపోయినా కూడా వరల్డ్ వైడ్ గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా కుమ్మేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప పార్ట్ 1 సాలిడ్ హిట్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 2 మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సాలిడ్ కలెక్షన్లతో కుమ్మేస్తూ దూసుకుపోతూ ఉంది. సినిమా సీక్వెల్ మ్యాసివ్ క్రేజ్ వలన అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఇప్పుడు కేవలం రోజున్నర గ్యాప్ లోనే పుష్ప పార్ట్ 1 టోటల్ రన్ కలెక్షన్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప పార్ట్ 1 టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 85.35 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా హిందీలో 107 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ ను అందుకుంది. టోటల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 184.62 కోట్ల షేర్ ను 360 కోట్ల వరకు గ్రాస్ వసూలను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్లతో పుష్ప పార్ట్ 2 కేవలం 2 రోజుల్లోనే 90 కోట్ల వరకు షేర్ అందుకుని దుమ్ము దులిపేయగా హిందీ మార్కెట్ లో ఊచకోతకొస్తూ 131 కోట్ల నెట్ కలెక్షన్ మార్కును అందుకుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 229 కోట్లకు పైగా షేర్ ను 425 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుని రికార్డుల ఊచకోతకొస్తూ దూసుకుపోతూ ఉంది. ఇప్పుడు ఇక లాంగ్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా ఊహకందని ఊచకోతకొసే కలెక్షన్ సాధించే అవకాశం ఉన్న ఈ సినిమా పుష్ప పార్ట్ 1 కలెక్షన్ కేవలం రోజున్నర వ్యవధిలోనే దాటేయడం 2 రోజుల్లోనే ఇప్పుడు రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతూ ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా 1000 కోట్ల మార్కును దాటేసి ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మీరు ఈ సినిమా టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.